Hello friends, welcome to LTX classes and I'm Shyam sir. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి నవంబర్ 6th హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ ద వొకాబులరీ విచ్ కమ్స్ ఆన్ న్యూస్ పేపర్ ఆన్ ఏ డే టు డే బేసిస్. సో హిందూ పేపర్ కి సంబంధించి మనకి నవంబర్ 6th వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి మనం ఇక్కడ ఫ్రంట్ పేజ్ లో మనకి మెయిన్ ఎడిషన్ లో ఉన్న ఆర్టికల్ ఒకసారి చూద్దాము. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఆర్టికల్ మనం కానీ జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే ఒకసారి హెడ్డింగ్ చూడండి, ఒకసారి హెడ్లైన్స్ చూడండి. వాళ్ళ హెడ్లైన్స్ లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. డ్యూటీ కట్స్, స్టాక్ లిమిట్స్ హెల్ప్డ్ కట్టెయిల్ ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్ అన్నారు. డ్యూటీ కట్స్, స్టాక్ లిమిట్స్ హెల్ప్డ్ కర్టెయిల్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్. ఎడిబుల్, చాలా మందికి ఎడిబుల్ ఆయిల్ అనే వర్డ్ నార్మల్ గా మనం యూజ్ చేసే వర్డ్ అయినా కూడా ఎడిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. ఎడిబుల్ ఆయిల్ అంటే ఏ ఆయిల్ అయితే మనం తినడానికి యూజ్ చేస్తామో దాన్ని మనం ఎడిబుల్ అంటాము. ఎడిబుల్ మీన్స్ సంథింగ్ సూటబుల్ టు ఈట్. సో ఇది వొకాబులరీ నెంబర్ 1. ఎడిబుల్ అంటే సంథింగ్ సూటబుల్ టు ఈట్. మరి సంథింగ్ సూటబుల్ టు డ్రింక్ ఏమంటామో తెలుసా ఫ్రెండ్స్? సంథింగ్ సూటబుల్ టు డ్రింక్ ఏంటో తెలుసా? అదే వొకాబులరీ నెంబర్ 2, దానికి రిలేటెడ్ వర్డ్ కాబట్టి నేను చెప్తున్నాను, పాటబుల్ అంటాము. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ వచ్చేసాయి. ఎడిబుల్ అంటే సంథింగ్ సూటబుల్ టు ఈట్, పాటబుల్ అంటే సంథింగ్ సూటబుల్ టు డ్రింక్. ఫ్రెండ్స్, నేను ఈ సెషన్ లో హిందూ న్యూస్ పేపర్ నవంబర్ 6th కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లో వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీని నేను డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద వండర్ఫుల్ పీపుల్ వాచింగ్ దిస్ వీడియో ఇస్, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రన్నింగ్ నోట్స్ రాసుకోవడం వల్ల చాలా బాగా గుర్తుంటుంది. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదా, ఒకసారి రాయడం అంటే 100 times రీడింగ్ అని. ఆల్రెడీ నేను 2 వర్డ్స్ చెప్పాను చూడండి, ఎడిబుల్ అలాగే పాటబుల్. ఎడిబుల్ అంటే ఏంటమ్మా? సూటబుల్ టు ఈట్. పాటబుల్ అంటే సూటబుల్ టు డ్రింక్. సరే, ఇక మనం పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. ఇక ఆర్టికల్ లోకి కానీ మనం వెళ్ళినట్టయితే ఆర్టికల్ ఏమన్నారో ఒకసారి చదువుదాం. నో ప్లాన్ టు ఎక్స్టెండ్ ఫ్రీ రేషన్స్. ఫ్రెండ్స్, ఒకసారి ఆర్టికల్ లోకి వెళ్లే ముందు కర్టెయిల్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ మీరు చూసారా ఫ్రెండ్స్? కర్టెయిల్. కర్టెయిల్ అంటే ఏంటో తెలుసా? రెడ్యూస్ లేదా స్టాప్ అంటాము. ఇదే ఇక్కడ వొకాబులరీ నెంబర్ 3 వచ్చేసింది. సో కర్టెయిల్ అంటే స్టాప్ చేయడము లేదా ప్రివెంట్ చేయడం అంటాం. అంటే ఏం లేదమ్మా, మనకి ఎలా అయితే పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైజెస్ తగ్గాయో మనం నవంబర్ 4th హిందూ న్యూస్ పేపర్ లో కూడా అదే డిస్కస్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక వొకాబులరీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, గవర్నమెంట్ స్లాషెస్ అని డిస్కస్ చేసుకున్నాము. స్లాష్ అంటే రెడ్యూస్ లేదా డిడక్ట్ అనే ఒక వొకాబులరీ చదివాం మనం. పెట్రోల్ ఎలా అయితే మనకి డీజిల్ ప్రైజెస్ తగ్గాయో, ఆయిల్ ప్రైజెస్ కూడా, ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్ కూడా రెడ్యూస్ అవుతున్నాయి అన్నది ఈ ఆర్టికల్ అన్నమాట. సో వొకాబులరీ నెంబర్ 3 కూడా వచ్చింది. కర్టెయిల్ అంటే రెడ్యూస్. కర్టెయిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కర్టెయిల్ అంటే రెడ్యూస్. సరే, ఆల్రెడీ 3 వర్డ్స్ వచ్చేసాయి చూసారు. ఒక్క హెడ్లైన్స్ లోంచే మనకి 3 వర్డ్స్ వచ్చేసాయి. ఇక మనం ఒకసారి ఆర్టికల్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్? కేర్ఫుల్ గా ఆర్టికల్ ని స్టడీ చేద్దాము. కేర్ఫుల్ గా వినండి. ఈ ఆర్టికల్ చదివేటప్పుడు మనకి ఎక్కడైనా ఇంపార్టెంట్ వొకాబులరీ వస్తే కూడా మిస్ అవ్వకుండా రాసుకుందాము. నేను ఆర్టికల్ చదువుతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. The prices of most major cooking oils dropped about 5 to 10 rupees a liter in Delhi and as much as 20 rupees in some other cities in run up to Diwali, Food Secretary Pandey said on Friday, giving credit to the stabilization of global prices as well as measures such as డ్యూటీ కట్స్ అండ్ స్టాక్ లిమిట్స్. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ప్రైజెస్ తగ్గాయట. ప్రపంచ వ్యాప్తంగా మనకి ప్రైజెస్ తగ్గాయి. అలాగే ఈ డ్యూటీ కట్స్ అలాగే స్టాక్ లిమిట్స్ కూడా స్టెబిలైజ్ అవ్వడం వల్ల ఏమైందంటే, ఈ స్టెబిలైజేషన్ వల్ల మనకి ఏమైందంటే ప్రైజెస్ ఆఫ్ ది కుకింగ్ ఆయిల్ అంటే ఎడిబుల్ ఆయిల్ బాగా తగ్గిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. హవెవర్, కానీ ద నేషనల్, ఇక్కడ నుంచి చదువుతున్నాను చూడండి. హవెవర్, కానీ ద నేషనల్ యావరేజ్ రిటైల్ ప్రైస్ ఫర్ కుకింగ్ ఆయిల్స్ షోడ్ లిటిల్ చేంజ్. మై డియర్ ఫ్రెండ్స్, లిటిల్ చేంజ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? మీరే చెప్పండి. లిటిల్ చేంజ్ అంటే ఏంటి అని అడిగితే మీరు ఏమంటారు? కొంచెం చేంజ్ అంటారు కదా. కానీ గ్రామర్ ప్రకారం, ఇంగ్లీష్ వొకాబులరీ ప్రకారం లిటిల్ అంటే ఆల్మోస్ట్ 0 అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, కేర్ఫుల్ గా స్టడీ చేస్తారా? లిటిల్ అంటే ఆల్మోస్ట్ 0 అని వస్తుంది. అదే ఒకవేళ ఏ లిటిల్ అని అన్నాను అనుకోండి,
ఏ లిటిల్ అంటే సమ్ అని వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, లిటిల్ అంటే ఆల్మోస్ట్ 0 అని వస్తుంది. ఏ లిటిల్ అంటే కొంత, ఏ లిటిల్ అంటే సమ్ అని వస్తుంది. ఓకేనా? సో ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేద్దాము. However, national average retail prices for cooking oil showed little change, and mustard oil, which is only produced domestically, continued to see rising prices. కొన్ని మాత్రమే తగ్గాయి, కానీ మస్టర్డ్ ఆయిల్ లాంటి కేసెస్ లో ఆయిల్ రేట్ పెరిగిందంట. మళ్ళీ చూద్దామా ఇక్కడ నుంచి. ఇంటర్నేషనల్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ రిమైన్ హై బట్ హ్యావ్ స్టెబిలైజ్డ్ ఓవర్ ద పాస్ట్ వీక్. ఈ 1 వీక్ నుంచి కూడా కొంత ప్రైజెస్ అనేవి స్టెబిలైజ్ అయ్యాయంట. ఇంటర్వెన్షన్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ proactive involvement and the cut in wholesale prices by major private players have led to, ఇక్కడ నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి నేను సెంటెన్స్ చదువుతున్నాను. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఇన్వాల్వ్మెంట్ ని వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఏంటో చూసారా? ఇంటర్వెన్షన్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇదే నెక్స్ట్ వొకాబులరీ. ఓకేనా? ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్. ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అంట? ప్రోయాక్టివ్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రోయాక్టివ్ అంటే ఏంటో తెలుసా? సమస్య వచ్చిన తర్వాత బాధపడడం కాకుండా, సమస్య వచ్చే ముందే కరెక్ట్ గా రియాక్ట్ అయితే, అంటే ఏ టైంలో అయితే రెస్పాండ్ అవ్వాలో, ఏ టైంలో అయితే రియాక్ట్ అవ్వాలో ఆ టైంలో రియాక్ట్ అయితే అసలు ప్రాబ్లమే రాదు కదా. అటువంటి నేచర్ ఉంటే ప్రోయాక్టివ్ పీపుల్ అంటాము. ఈవెన్ ప్రోయాక్టివ్ డెసిషన్స్ అంటాం. ఇప్పుడు మీరు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, అవునా కాదా ఫ్రెండ్స్? మరి మనం చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే ప్రోయాక్టివ్ గా ఉండాలా, రియాక్టివ్ గా ఉండాలా? మనం కూడా ప్రోయాక్టివ్ గా ఉండాలి. ఇక్కడ మనకి 2 వర్డ్స్ వచ్చాయి. ఇంటర్వెన్షన్స్ అంటే ఇన్వాల్వ్మెంట్, ప్రోయాక్టివ్ అంటే ముందుగానే రియాక్ట్ అవ్వడం, రియాక్టింగ్ ఇన్ ద రైట్ టైం. ఎమోషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ గా ఉంటే మనం ప్రోయాక్టివ్ గా ఉన్నట్టు అనమాట. వీటి వల్ల ఏమైందంటే మనకి, and cut in the wholesale prices led to retail price cooling down much more than in the international market. ఈ రీజన్స్ వల్ల మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏమైందంటే రిటైల్ ప్రైజెస్ బాగా తగ్గాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా తగ్గాయట. మరి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చదివిన పారాగ్రాఫ్ లో ఒకసారి మనం నెక్స్ట్ లైన్ లో కూడా వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లైన్ లో కూడా ఒకసారి మనం వెళ్ళినట్టయితే, ఇదిగోండి ఇక్కడ నుంచి చదువుతున్నాం చూడండి. ఆన్ ది ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన, ఆన్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది ఒక స్కీమ్ కదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మిస్టర్ పాండే అబ్జర్వ్డ్ దట్ దేర్ వర్ నో ప్లాన్స్ టు ఎక్స్టెండ్ ద ఫ్రీ నేషన్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ యాస్ COVID-19 రిలీఫ్ లాస్ట్ ఇయర్. మనకి COVID-19 వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రీ రేషన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు. ఇక అది ఇవ్వబోము, November 30 తర్వాత ఫ్రీ రేషన్ ఇవ్వబోము అని చెప్పేశారు. యాజ్ ద కంపెనీ ఈజ్ ఆల్సో రివైవింగ్ ఆన్ ద OMSS or ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ఇస్ ఎక్సెప్షనల్. ఇక్కడ నుంచి చూడండి, ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రోల్డ్ అవుట్ అన్నారు. మరి రోల్డ్ అవుట్ అనే వొకాబులరీకి మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? రోల్డ్ అవుట్ అంటే లాంచ్, రోల్డ్ అవుట్ అంటే మొదలు పెట్టారు. రోల్డ్ అవుట్ అంటే ఏంటి? లాంచ్. ఎప్పుడు మొదలు పెట్టారు? ఇది మార్చ్ 2020లో స్టార్ట్ చేశారు. మార్చ్ 2020లో స్టార్ట్ చేశారు కాబట్టి మనం రోల్డ్ అవుట్ అంటున్నాము. ఒక్కసారి ఇక్కడ చూసారా, November 6th పేపర్ మనం డిస్కస్ చేసుకుంటూ, ఈ November 6th పేపర్ నుంచి మనకి ఎన్ని మంచి వొకాబులరీ వచ్చాయో చూసారా ఫ్రెండ్స్. అంటే జస్ట్ నేను ఇంకా మెయిన్ ఎడిషన్ లో ఉన్న ఆర్టికల్ దగ్గర ఉన్నాను. ఈ ఒక్క ఆర్టికల్ లోంచి మనకి ఎన్ని వర్డ్స్ వచ్చాయో కదా. మరి ఇప్పటిదాకా వచ్చిన వర్డ్స్ నేను రివైజ్ చేసి నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్తే బెటర్ కదా, మీకు కూడా క్లియర్ గా ఉంటుంది, రాసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన వర్డ్స్ ని ఒకసారి నేను మరి సింపుల్ గా రాయనా ఫ్రెండ్స్ మీ అందరి కోసం? అలా రాయడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది కదా. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇదిగోండి, కట్టేల్ అయితే రాయక్కర్లేదు కదా, ఆల్రెడీ కట్టేల్. కట్టేల్ అంటే ఏంటమ్మా? రెడ్యూస్ లేదా ప్రివెంట్. ఎడిబుల్ అంటే సంథింగ్ సూటబుల్ టు ఈట్, తినడానికి పనికొచ్చేదాన్ని ఎడిబుల్ అంటాము. మరి తాగడానికి పనికొచ్చేదాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? వొకాబులరీ ఏంటది? పాటబుల్ అంటాం. తాగడానికి పనికొచ్చేది ఏంటి? పాటబుల్. అలాగే మనకి ఒక చోట ప్రోయాక్టివ్ అనే వర్డ్ వచ్చింది, గుర్తుందా? ప్రోయాక్టివ్ అంటే ఏంటమ్మా? రియాక్టింగ్ ఇన్ ద రైట్ టైం బిఫోర్ ద ప్రాబ్లమ్ ఇస్ బిగ్. సమస్య పెద్దదయ్యే ముందే రియాక్ట్ అయితే, ఒక రకంగా చెప్పండి ప్రివెన్షన్ అంటాం కదా. అంటే ప్రోయాక్టివ్ గా ఉండాలి. ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడడం కాకుండా ప్రాబ్లం వచ్చే ముందే ఏం చేయాలి అది చేస్తే అప్పుడు ప్రోయాక్టివ్ అంటాము. అలాగే రోల్డ్ అవుట్ అనే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ వచ్చింది ఫ్రెండ్స్. రోల్డ్ అవుట్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మెంట్ బై రోల్డ్ అవుట్? మీకు గుర్తుంది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించి గవర్నమెంట్ దీన్ని మార్చిలో రోల్డ్ అవుట్ చేసింది అని చదువుకున్నాము. మరి మార్చిలో రోల్డ్ అవుట్ చేయడం అంటే ఏంటమ్మా?
మార్చిలో దీన్ని లాంచ్ చేశారు. సో రోల్డ్ అవుట్ అంటే లాంచ్ చేయడం. చూసారా, ఫస్ట్ పేజ్ లో ఉన్న మెయిన్ ఎడిషన్ లో ఉన్న ఫస్ట్ ఆర్టికల్ లోంచి మనకి చక్కగా బోల్డ్ వొకాబులరీ వచ్చాయి అనమాట. ఒక 6 to 7 వర్డ్స్ వచ్చేసాయి. 6 to 7 వర్డ్స్ వచ్చేసాయి. సరేనన్న, మనం ఒకసారి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, నేను మీకు చూపిస్తాను, కేర్ఫుల్ గా చూడండి. రైట్, ఇక్కడ హెడ్ లైన్స్ కనిపిస్తుంది అందరికీ కూడా. రైట్, హెడ్ లైన్స్ ఏమన్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేదార్నాథ్ ప్రైమ్ మినిస్టర్ హెయిల్స్ ఇండియాస్ రిషి ట్రెడిషన్. కేదార్నాథ్ లో ప్రైమ్ మినిస్టర్ హెయిల్స్ ఇండియాస్ రిషి ట్రెడిషన్. హెయిల్ అనే వర్డ్ చాలా మందికి తెలిసినా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హెయిల్ అంటే జనరల్ గా ఏంటంటే ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది చెప్పేటప్పుడు మనం హెయిల్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. హెయిల్ అంటే వెల్కమ్ అనే కాంటెక్స్ట్ కూడా చెప్తాము. హెయిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, వెల్కమ్ అంటాం. ఉదాహరణకి హెయిల్ అంటే మనం నార్మల్ లాంగ్వేజ్ లో కూడా ఎలా యూజ్ చేస్తామంటే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది చెప్పేటప్పుడు హెయిల్ అంటాము. లేకపోతే రెస్పెక్ట్ అంటాం కదా ఫ్రెండ్స్. హెయిల్ అంటే సెల్యూట్ చేయడం అంటాం కదా, గౌరవించడం అంటాం. ఇన్ని మీనింగ్స్ ఉంటాయన్నమాట. హెయిల్ అనేది చాలా సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. హెయిల్ అనేది మనం చాలా సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, సరే ఈ ఆర్టికల్ చదువుదామా. ఈ కేదార్నాథ్ లో మనకి నరేంద్ర మోడీ ఏం చేశారు, కొన్ని ఇండియన్ ట్రెడిషన్ కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ ని ఇనాగరేట్ చేశారు. ఓకే, మరి పారాగ్రాఫ్ లోకి వెళ్దామా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. రైట్, నేను పారాగ్రాఫ్ లోకి వెళ్తున్నాను, మీరు కూడా కేర్ఫుల్ గా స్టడీ చేయండి నాతో పాటు. ఓకేనా, ఒక్కసారి ఇక్కడి నుంచి చదవండి ఫ్రెండ్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ఫ్రైడే ఇన్వోక్డ్ ద రిషి ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. ఇన్వోక్డ్, ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంట శుక్రవారం, రిషి ట్రెడిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిషి ట్రెడిషన్ ని ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఇన్వోక్ చేశారు అన్నాను ఫ్రెండ్స్. ఏమన్నాను, ఇన్వోక్ చేశారు. వాట్ ఈస్ మెంట్ బై ఇన్వోక్ మై డియర్ ఫ్రెండ్స్? ఇన్వోక్ చేయడం అంటే ఏంటమ్మా, ఇండియాకి సంబంధించిన రిషి ట్రెడిషన్ ని ఇన్వోక్ చేశారు అంటే కాల్ ఆన్ చేశారు. మనం ఫ్రెండ్స్ లాస్ట్ అంటే అంతకు ముందు డిస్కస్ చేసుకున్న హిందూ పేపర్ లో వొకాబులరీ చెప్తూ నేను కాల్ ఆన్ అంటే ఏంటో చాలా క్లియర్ గా చెప్పాను, గుర్తుందా ఫ్రెండ్స్? కాల్ ఆన్ అంటే ఏంటో, కాల్ ఆన్ అంటే ఏంటంటే దాని గురించి 10 మందికి చెప్పడం, అంటే దాని ఇంపార్టెన్స్ ని తెలియజేయడం అనమాట. అందులో భాగంగా ఏంటంటే ఇన్వోక్ చేశారు దేన్ని, రిషి ట్రెడిషన్ ని. ఎలా చేశారు ఇదంతా అంటే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ని ఇనాగరేట్ చేశారు రకరకాల ఏరియాస్ లో. అలాగే ఆది శంకర స్టాచ్యూని కూడా ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం ఇన్వోక్ అనే ఒక పదాన్ని స్టడీ చేసుకున్నాము. మనం ఇక్కడ స్టడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్వోక్ అనే పదాన్ని మనం ఇక్కడ స్టడీ చేసుకున్నాం. అంతేకాకుండా హెయిల్ అనే పదాన్ని కూడా మనం స్టడీ చేసుకున్నాం. అవునా? ఇప్పుడు ఒక్కసారి ఈ కింద సెంటెన్స్ లో వర్డ్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎంఫసైజ్డ్ అన్నారు. ఎంఫసైజ్డ్ అంటే అధిక ప్రాధాన్యత ఉంది అని చెప్పడాన్ని మనం ఏమంటామంటే ఎంఫసైజ్ అంటాము. ఇప్పుడు ప్రతిసారి క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చేస్తారు, స్టూడెంట్స్ కంటే హార్డ్ వర్క్ గురించి ఎంఫసైజ్ చేస్తారు. అది ఎంత ఇంపార్టెంటో చెప్తారు, హార్డ్ వర్క్ ఎంత అవసరమో చెప్తారు. దాన్ని ఎంఫసైజ్ చేయడం అంటాం. అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం, గివ్ ఇంపార్టెన్స్ టు సంథింగ్ అనమాట ఫ్రెండ్స్. సరే, ఆ తర్వాత ఒక ముఖ్యమైన వొకాబులరీ, మనందరికీ బాగా తెలిసిన వొకాబులరీ అయినా కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అన్వెయిల్ అనే ఒక మంచి వర్డ్ కనిపించింది. అన్వెయిలింగ్ ఆది శంకర స్టాచ్యూ అంటే అక్కడే అర్థమైపోయింది. అన్వెయిల్ అంటే ఇనాగరేట్ చేయడం అనమాట. మనం ఏదైనా ఒక స్టాచ్యూని ఓపెనింగ్ చేసామనుకోండి, దాన్ని ఏమంటామంటే అన్వెయిలింగ్ అంటామంట. దాన్ని మొదలు పెట్టడం. అన్వెయిలింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మొదలు పెట్టడం అంటాము. ఒకసారి సెంటెన్స్ చూడండి. రీకాలింగ్ ద 2013 డివాస్టేటింగ్ ఫ్లడ్స్. ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసింది మన కోసం. ఏంటది? డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అంటాము. నేను ఆ వర్డ్ ఇక్కడ రాస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ వర్డ్. డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అంటాం ఫ్రెండ్స్. డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అంటే ఏంటి? భయంకరమైన, ఎంతో నాశనాన్ని చేసే ఒక యాక్షన్ ని మనం చెప్పడానికి డివాస్టేటింగ్ అంటాం. అంటే సంథింగ్ దట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. సో డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సంథింగ్ దట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్. డివాస్టేటింగ్ అంటే ఎంతో భయంకరమైన నష్టాన్ని కలిగిస్తే అది చెప్పడానికి ఏదైనా డివాస్టేటింగ్ ఫ్లడ్స్ గా యూజ్ చేస్తాను. డివాస్టేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీగా చెప్తాము. తర్వాత చూడండి, మనకి ఇక్కడ నేను పారాగ్రాఫ్ చదువుతున్నాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి చదువుతున్నాను. పీపుల్ హూ యూస్ టు కమ్ హియర్ యూస్ టు సే దట్
our Kedar dam stand up again, but my inner voice was saying that it will stand with even more pride than before. ఇందులో మనకి కష్టమైన వొకాబులరీ ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ మనకి స్టార్టింగ్ లోనే కనిపించింది. హోలిస్టిక్ పాత్. హోలిస్టిక్ అంటే ఏంటి? చాలా మంది హోలిస్టిక్ అనే వర్డ్ చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. హోలిస్టిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హోలిస్టిక్? హోలిస్టిక్ అంటే ఏంటంటే అంటే ఎంతో అర్థం కలిగిన అంటాం ఫ్రెండ్స్. ఎంతో అర్థం కలిగిన అంటాం. ఒక రకంగా మనం స్పిరిచువల్ భాషలో పవిత్రమైన అనే వర్డ్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. అంటే ఎంతో మంది నమ్మకానికి సంబంధించిన పదం అంటే ఇది హోలిస్టిక్ అంటాం ఫ్రెండ్స్. హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. మన ఎడ్యుకేషన్ లో కూడా మనం ఎప్పుడు కూడా హోలిస్టిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. హోలిస్టిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్ గా మనం దాన్ని చేసుకోగలగాలి. సో హోలిస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. తెలుగులో ఏంటి సార్ మాకు అర్థమయ్యేలా చెప్పండి. హోలిస్టిక్ అంటే ఏంటంటే, హోలిస్టిక్ అంటే సంపూర్ణమైన అనే వర్డ్ కూడా మనం చెప్తాం. సంపూర్ణమైన అని కూడా అంటూ ఉంటాము. సో హోలిస్టిక్ అంటే అర్థమైంది కదా. ఆ తర్వాత సెంటెన్స్ చదువుదామా. టాకింగ్ అబౌట్ ఆదిశంకర ప్రైమ్ మినిస్టర్ హూ పర్సనల్లీ సూపర్వైజ్డ్ ద ప్లాన్స్ ఫర్ ద రీస్టోరేషన్ ఆఫ్ సమాధి అండ్ బిల్డింగ్ ద స్టాచ్యూ సెడ్ శంకర దట్ ఈస్ ద వన్ హూ డస్ వెల్ఫేర్ ఇస్ శంకర. సహాయం చేసేవాడే దేవుడు అంటారు. ఇలా మనకి ఇక్కడ హోలిస్టిక్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే దొరికింది. చాలా మంచి వొకాబులరీ కదా అని మనం చెప్పచ్చు. తర్వాత చూడండి, దేర్ వాజ్ ఎ టైమ్. ఇక్కడ సెంటెన్స్ కేర్ఫుల్ గా స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అండర్లైన్ బాక్స్ పెడుతున్నాను, బ్రాకెట్ పెడుతున్నాను చూడండి. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ స్టార్టెడ్ గెట్టింగ్ లింక్డ్ విత్ స్టీరియోటైప్స్ అండ్ అవుట్డేటెడ్ ప్రాక్టీసెస్. అవుట్డేటెడ్ అంటే పాత, అంటే పనికిరాని లేదా పాత అంటాం. స్టీరియోటైప్ అంటే కూడా అదే మీనింగ్ వస్తుంది. ప్రస్తుతం వాడుకలో లేని ఒక రకంగా అవుట్డేటెడ్ ని మనం స్టీరియోటైప్ అని కూడా అంటాము. వేరేజ్ ఇండియన్ ఫిలాసఫీ టాక్స్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ లుక్స్ అట్ ద హోలిస్టిక్ వే. అదిగోండి చాలా పవిత్రంగా పరిపూర్ణంగా దాన్ని మనం చూడడం అనేది జరుగుతుంది. స్టీరియోటైప్ అనే వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్, హోలిస్టిక్ అనే వర్డ్ వచ్చింది. సరే, మనం నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఇక్కడ కేదార్నాథ్ అనే ఆర్టికల్ ఉంది కదా, కేదార్నాథ్ అనే ఆర్టికల్ లోంచి మరి మనకి ఎన్ని వొకాబులరీ వచ్చాయో మరి నేను మీకు ఒక్కసారి చెప్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది కదా, దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది కదా. ఒకసారి మరి ఈ సెకండ్ ఆర్టికల్ లోంచి మనకు వచ్చిన వర్డ్స్ ని నేను ఒకసారి సపరేట్ గా రాస్తాను, మరి మీరు కూడా కేర్ఫుల్ గా ఫాలో అవుతారా. స్టార్టింగ్ లోనే మనకు ఒక వర్డ్ వచ్చింది, హెయిల్స్ అనే వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్. హెయిల్స్ అనే వర్డ్ వచ్చింది. ఇన్వోక్డ్ ఏంటమ్మా, ఇన్వోక్డ్ అనే వర్డ్ వచ్చింది. ఇన్వోక్డ్ అనే వర్డ్ వచ్చింది. 2 వర్డ్స్ వచ్చాయి ఇక్కడ ఈ ఆర్టికల్ లో. చెప్పడే మనకి 2 వర్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మన ఆర్టికల్ కొంచెం కిందకి వెళ్తే ఎంఫసైజ్డ్ అనే వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్. ఎంఫసైజ్డ్ అనే వర్డ్ వచ్చింది చూడండి, బాక్స్ పెడుతున్నాను. నరేంద్ర మోడీ ఎంఫసైజ్డ్ అనే వర్డ్ వచ్చింది. ఎంఫసైజ్డ్ అనే వర్డ్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎంఫసైజ్డ్ అనే వర్డ్ వచ్చింది. అంతేకాకుండా మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ లాస్ట్ పారాగ్రాఫ్ లో వచ్చింది. ఎక్కడ వచ్చింది మనకి, స్టీరియోటైప్ అనే వర్డ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే హోలిస్టిక్ అనే వొకాబులరీ కూడా వచ్చింది. చూసారా ఎన్ని మంచి వొకాబులరీ మనకి దొరికాయో. నేను ప్రతి వర్డ్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. రాసుకోవడం వల్ల 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం వొకాబులరీని బాగా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి మనం పెన్తో ఒక బుక్ లో రాసుకుంటామో ఒకసారి రాయడం వల్ల మనకి మెమరీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా తర్వాత చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీ టు స్టడీ అంటారు. మన నోట్స్ ఎప్పుడు మనం తయారు చేసుకోవాలి. సరే, ఒక్కసారి 2 ఆర్టికల్స్ లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఒకసారి చూసినట్టయితే ఇదే పేపర్ లో మనకి పేజ్ ఎండింగ్ లో, అంటే పేజ్ నెంబర్ 1 లోనే ఉన్నాం మనము. ఇదే పేపర్ లో మై డియర్ ఫ్రెండ్స్ మనకి పేజ్ ఎండింగ్ లో ఇక్కడ ఒక పెద్ద హెడ్డింగ్ కనిపించిందా? ఇక్కడ ఒక హెడ్డింగ్ ఏం కనిపించింది, నాయుడు స్లామ్స్ అటాక్ అని వచ్చింది. చంద్రబాబు నాయుడు స్లామ్స్ అటాక్. స్లామ్ అనే వర్డ్ చూసే వెంటనే మనకు అర్థమైపోయింది, స్లామ్ అంటే అపోజ్ అన్నమాట. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి కొంతమంది వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు వీళ్ళపై దాడి చేశారు, ఆ విషయం మనకి తెలుసు. దాన్ని ఖండించడాన్ని ఏమంటామంటే స్లామ్ అంటాము. స్లామ్ అంటే అపోజ్ అంటే కండెమ్ అని కూడా అంటాం. ఖండించడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, ఖండించడాన్ని ఏమంటామంటే కండెమ్ అంటాము. ఖండించడాన్ని ఏమంటాము, కండెమ్ అంటాము. ఖండించడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, కండెమ్ అంటాం. మరి ఒక్కసారి ఆర్టికల్లోకి వెళ్దామా, కేర్ఫుల్ గా స్టడీ చేద్దామా ఫ్రెండ్స్. ఆల్రెడీ స్లామ్ అనే వర్డ్ వచ్చేసింది కదా.
ఆల్రెడీ స్లామ్ అనే వర్డ్ వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి చూడండి, టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ అర్జ్డ్ అంటే కొంచెం తొందర పెట్టడం అనమాట, అంటే ఇమ్మీడియట్ గా చెయ్యండి అని చెప్పడం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. అర్జ్డ్ అనేది నార్మల్ వొకాబులరీ అయినా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్పాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్లో మనకి కష్టమైన వొకాబులరీ అంటూ ఎక్కడా లేదనే చెప్పొచ్చు. అన్ని కూడా మనకి తెలిసిన వర్డ్సే ఉన్నాయి. ఒకవేళ కొంతమందికి ఎవరికైనా కూడా అలెజ్డ్ అన్న పదాన్ని తెలియకపోతే నింద వేయడం అనమాట, నిందించడం అనమాట. నిందించడాన్ని, ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఒకళ్ళని మనం నిందించడాన్ని, ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడాన్ని అలెజ్డ్ అంటాము. ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడాన్ని, ఒకళ్ళని మనం నిందించడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? అలెజ్డ్ అంటాము. అలెజ్డ్ అంటే బ్లేమింగ్ సంబడి. చూసారా, ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆర్టికల్లో మనకి 2 వొకాబులరీ వచ్చాయని చెప్పొచ్చు. నేను ఆ 2 వొకాబులరీ ఏమొచ్చాయో సింపుల్ గా రాస్తాను, ఈజీగా రాస్తాను. ఆల్రెడీ స్లామ్ ఉంది, అయినా నేను మీకోసం మళ్ళీ రాస్తాను. స్లామ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అపోజ్ చేయడము, ఖండించడము. ఒకళ్ళని నిందిస్తే ఏమంటాము? ఒకళ్ళని బ్లేమ్ చేస్తే ఏమంటాము? అలర్జ్ అంటాము. అర్జుడ్ అంటే ఏంటి? ఎవరినైనా కూడా ఆదేశిస్తే, తొందరగా యాక్షన్ తీసుకోండి అని ఫోర్స్ చేస్తే దాన్ని మనం చెప్పడానికి అర్జుడ్ అంటాము. సో ఈ 3 ఆర్టికల్లో కూడా మనకి మంచి వొకాబులరీ చక్కగా వచ్చాయని చెప్పొచ్చు. ఇక మనం ఈ హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు పేజ్ నెంబర్ 1 లోనే ఉన్నాం మనం ఇంకాను. ఈ పేజ్ నెంబర్ 1 లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హెడ్ లైన్స్ అనేది మనకి చాలా క్లియర్ గానే కనిపిస్తోంది. ఈ హెడ్ లైన్స్ ఏమన్నారో ఒకసారి స్టడీ చేయండి. హెడ్ లైన్స్ ఏమన్నారు? స్టేట్స్, ఇది కూడా బ్రాకెట్ పెడుతున్నాను చూడండి. స్టేట్స్ ఫస్ట్ ఈవీ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ లాంచ్డ్ ఇన్ తిరుపతి. తిరుపతిలో ఒక ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈవీ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్, బ్యాటరీ మార్చుకునే ఒక యూనిట్ అనేది తిరుపతిలో, ఇక్కడ మీరు పక్కన ఈ తిరుపతిలో మనకి అది లాంచ్ అయింది అనమాట. తిరుపతిలో ఈవీ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ అనేది మన తిరుపతిలో లాంచ్ అయింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇందులో భాగంగా ఒకసారి ఆర్టికల్ ఏమన్నారో మరి చదివితేనే కదా మనకి అర్థమవుతుంది కదా. ఆర్టికల్ చదివేద్దామా? ఇందులో ఏమైనా మంచి వొకాబులరీ ఉంటే చక్కగా నోట్ చేసుకుందామా? స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ అకంప్లిషింగ్ ఇట్స్ లార్జర్ గోల్ ఆఫ్ మేకింగ్ ద టెంపుల్ సిటీ. టెంపుల్ సిటీ అంటే ఏంటో కాదమ్మా, తిరుపతిని మనం టెంపుల్ సిటీ అంటాం. తిరుపతిని లేదా టెంపుల్ సిటీని జీరో ఎమిషన్ జోన్ గా, టెంపుల్ సిటీని జీరో ఎమిషన్ జోన్ గా మార్చే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ కళను నెరవేర్చుకోవాలంటే, అంటే ఆ గోల్ ను రీచ్ అవ్వాలంటే మై డియర్ ఫ్రెండ్స్, అకంప్లిష్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ వర్డ్ కోసమే నేను ఈ పారాగ్రాఫ్ లోకి వచ్చాను. అకంప్లిష్ అంటే కంప్లీట్ ఏ టాస్క్ సక్సెస్ఫుల్లీ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అకంప్లిష్ అంటే కంప్లీట్ ఏ టాస్క్ సక్సెస్ఫుల్లీ అంటాం. లేకపోతే అచీవ్ సంథింగ్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది కదా. అకంప్లిష్ అంటే ఏంటమ్మా? కంప్లీట్ ఏ టాస్క్ సక్సెస్ఫుల్లీ. లేకపోతే ఏంటమ్మా? రీచ్ ఏ గోల్ అంటాము. రీచ్ ఏ గోల్ అంటాం. అందులో భాగంగా వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అందులో భాగంగా వాళ్ళు దీన్ని ఏం చేశారు? అందులో భాగంగా వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఒకసారి ఇదే ఆర్టికల్లో కన్నా మనం చూసినట్టయితే, ఇదే ఆర్టికల్ మనం చూసినట్టయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్, ఒకసారి పారాగ్రాఫ్ చూద్దాము. పారాగ్రాఫ్ చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ ఈ సెకండ్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో నేను బ్రాకెట్ పెడుతున్నాను కదా. ఇన్ అనదర్ ఫస్ట్ NRED-CAP వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి ఫార్మల్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ 5 retrofitted ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్. ఫ్లాగ్డ్ ఆఫ్, ఇందాక మనకి రోల్డ్ అవుట్ అనే ఒక అద్భుతమైన వొకాబులరీ రానే వచ్చింది. రోల్డ్ అవుట్ అంటే లాంచ్ చేయడం అని చెప్పాను. ఫ్లాగ్డ్ ఆఫ్ అంటే కూడా ఇదే మీనింగ్ వస్తుంది. అంటే 2 ఫ్రేజల్ వర్బ్స్ వచ్చాయి ఈవేళ వొకాబులరీలో మనకి. ఈ 2 ఫ్రేజల్ వర్బ్స్ మీరు నీట్ గా రాసుకోవచ్చు. రెండింటికి దగ్గరగా ఒకటే మీనింగ్ ఉంది. ఫ్లాగ్డ్ ఆఫ్ అంటే మొదలు పెట్టడం, లాంచ్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం. రోల్డ్ అవుట్ అంటే కూడా మనకి అటువంటి మీనింగే వస్తుందన్నది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మన తిరుపతికి సంబంధించి వచ్చిన ఈ ఆర్టికల్లో మనకి ఏ వొకాబులరీ వచ్చాయని అర్థం చేసుకోగలిగితే, ముఖ్యంగా 2 వొకాబులరీ వచ్చాయి. ఆ 2 వొకాబులరీ నేను చాలా సింపుల్ గా మీకోసం ఇక్కడ రాస్తాను. ఈ తిరుపతికి సంబంధించిన ఆర్టికల్లో మనకి 2 వొకాబులరీ వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి అకంప్లిష్. అకంప్లిష్ అంటే ఏదైనా ఒక టాస్క్ ని కానీ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేస్తే దాన్ని చెప్పడానికి మనం అకంప్లిష్ అంటాము. అలాగే ఫ్లాగ్డ్ ఆఫ్ అనే ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ కూడా వచ్చింది. ఫ్లాగ్డ్ ఆఫ్ అంటే ఇనాగ్రేట్ చేయడం లేదా లాంచ్ చేయడం అంటాము.
దానికి దగ్గరగా ఆల్రెడీ అంతకు ముందు మనం చెప్పుకున్న వొకాబులరీ ఒకటి ఉంది. రోల్డ్ అవుట్ అనే వొకాబులరీ మనం చెప్పుకోవడం జరిగింది. రోల్డ్ అవుట్ అనే వొకాబులరీ మనం చెప్పుకోవడం జరిగింది. రోల్డ్ అవుట్ అంటే కూడా స్టార్ట్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇలా మనం చాలా ఈజీగా దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, అర్థమైంది అందరికీ కూడా? రైట్, ఒకసారి మనం నెక్స్ట్ పేజ్ లో కూడా వెళ్దాము. నెక్స్ట్ పేజ్ లో కానీ మనం వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనం పేజ్ నెంబర్ 1 లో ఉన్నాము. ఒకసారి మనం మై డియర్ ఫ్రెండ్స్ అలా మనం ప్రతి పేజ్ లోనూ చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 2 లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, 1-2 చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి. మనం మై డియర్ ఫ్రెండ్స్ పేజ్ నెంబర్ 4 లో కానీ మనం వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 4 లో కానీ మనం వెళ్ళినట్టయితే పేజ్ నెంబర్ 4 లో ఇందాక నేను చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏదైతే ఆర్టికల్ చెప్పానో దానికి సంబంధించి ఇక్కడ కొంత ఇంపార్టెంట్ వొకాబులరీ, కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ మనకి ఇక్కడ కనిపించవచ్చు. ఎస్, ఇక్కడ మీరు హెడ్లైన్స్ చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు డిక్రైస్ అటాక్ అన్నాను. ఇందాకేమన్నానో గుర్తుందా ఫ్రెండ్స్? ఇందాకేమన్నానో గుర్తుందా? ఇలా మనం ఖండించడాన్ని ఇందాకేమన్నామంటే స్లామ్ అన్నాం ఫ్రెండ్స్. స్లామ్ అంటే అపోజ్ చేయడం, ఖండించడం. ఇక్కడ కూడా అటువంటి మీనింగే వచ్చింది, డిక్రైస్. మీరు ఏం చేయొచ్చండి, చక్కగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ స్లామ్ అన్నా, అపోజ్ అన్నా, డిక్రై అన్నా, కండెమ్ అన్నా, చూసారా తెలియకుండానే మనకి సినోనిమ్స్ మీద కాన్ఫిడెన్స్ అలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. సినోనిమ్స్ అనేవి చాలా బాగా మనం చదువుకోవచ్చు. సరే, ఈ ఆర్టికల్లోకి ఒకసారి వెళ్దామా ఫ్రెండ్స్? ఈ ఆర్టికల్ మనం వెళ్ళినట్టయితే ఒకసారి సెంటెన్స్ క్లియర్ గా చదువుతాము. సో అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి ఫాలో దిస్ కేర్ఫుల్లీ. టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ నుంచి చూడండి, టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు has urged the state election commissioner to take action against those responsible for attacking and causing injuries to V. Venkatesh, the TDP candidate in the Kuppam municipal election. ఎవరైతే అతనిపై దాడి చేశారో అతనిపై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే అతనిపై అటాక్ చేశారో అతనిపై చర్య తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మనకి అర్థం కాని వొకాబులరీ అంటే అక్కడ లేదనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను ఈ కింద సెంటెన్స్ ఒకటి చదువుతాను, కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇదిగోండి, ది అటాక్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ బై వైఎస్ఆర్సీపీ లీడర్ మునిస్వామి అండ్ హిస్ హెంచ్ మెన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. హెంచ్ మెన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇచ్చే వర్డ్ ఇది. హెంచ్ మెన్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ బట్టే మనం కొంతవరకు మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. ది అటాక్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ బై వైఎస్ఆర్సీపీ లీడర్ మునిస్వామి అండ్ హిజ్ హెంచ్మెన్ అంటే అతనితో పాటు ఎవరైతే ఉంటారో సపోర్టర్స్ అంటాం. సో హెంచ్మెన్ అంటే సింపుల్ గా ఏంటంటే ఫాలోవర్స్ అని గుర్తు పెట్టుకోవాలి, నీట్ గా రాసుకోవాలి. హెంచ్మెన్ అంటే ఫాలోవర్స్ అనొచ్చు, లేదా హెంచ్మెన్ అంటే సపోర్టర్స్ అనే మీనింగ్ కూడా రావచ్చు. హెంచ్మెన్ అంటే ఫాలోవర్స్, హెంచ్మెన్ అంటే సపోర్టర్స్. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఈజీగా దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం కదా. చూసారా, ఈ వొకాబులరీ కోసమే నేను మీకు, ఇది మనకి యాక్చువల్ గా కంప్లీట్ గా పాలిటిక్స్ కి సంబంధించిన ఆర్టికల్ అయినా కూడా నేను ఇందులో మీకోసం ఆ మంచి వొకాబులరీ హెంచ్మెన్ అనే వొకాబులరీ ఉండడం వల్ల నేను దాన్ని మీకు పరిచయం చేశాను. ఎందుకంటే మనలో చాలా మందికి హెంచ్మెన్ అనే వర్డ్ తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. హెంచ్మెన్ అనేది చాలా సార్లు ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చే వర్డ్ అనే చెప్పచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇలా మనం పేజ్ నెంబర్ 4 లో హెంచ్మెన్ అనే ఇంపార్టెంట్ వొకాబులరీని చక్కగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక మనం మై డియర్ ఫ్రెండ్స్ ఇదే పేజ్ లో కానీ మనం చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇది ఒకసారి చూద్దాము. పేజ్ నెంబర్ 5 లో మై డియర్ ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 5 లో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ గానే చెప్పొచ్చు. మీరు హెడ్లైన్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే, కేస్ డిలే, ఏదో ఒక కేసు డిలే అయిందట. మెడ్రాస్ హైకోర్ట్ అపాలజైజెస్ టు సుప్రీం కోర్ట్. చూసారా, మెడ్రాస్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ కి సారీ చెప్పిందట. సో ఖచ్చితంగా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయని మాత్రం నేను చెప్పగలను. అవేంటో మరి తెలియాలంటే ఒకసారి మనం పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఇందులో ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి మీరు కూడా కేర్ఫుల్ గా స్టడీ చేస్తారా? ఒకసారి చూడండి. రైట్, ఒకసారి మీరు ఆర్టికల్ కానీ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ హెడ్లైన్స్ ఏమన్నారో చదవండి. హైకోర్ట్ జడ్జ్ డిస్మిసెస్ ప్లీ బై ఐపీఎస్ ఆఫీసర్ అక్యూజ్డ్ ఆఫ్ extorting 3 crore rupees.
ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏంటమ్మా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎక్యూజ్డ్ ఆఫ్, ఆ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎక్యూజ్ చేశారు ఎవరు అంటే నిందించారు, అతన్ని నిందితుడిగా పెట్టారు. ఏ విషయంలో? 3 కోట్ల రూపాయల విషయంలో. ఎక్స్టార్టింగ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను మీకు ఆర్టికల్ పరిచయం చేయడానికి గల కారణం, మీరు రాసుకోవాల్సిన వొకాబులరీ ఏంటంటే ఎక్స్టార్టింగ్ అనే వర్డ్ ని రాసుకోవాలి. ఎక్స్టార్టింగ్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్ అంటే, డబ్బులు బలవంతంగా తీసుకుని, బెదిరించి కానీ బలవంతంగా కానీ డబ్బులు తీసుకుంటే అది చెప్పడానికి ఎక్స్టార్షన్ అంటాం. ఒక రకంగా చెప్పండి, బెదిరించి డబ్బులు లాగేసుకుంటే ఎక్స్టార్షన్ అంటాం. ఎక్స్టార్షన్ కేస్ అని మనం వింటూ ఉంటాం. ఎక్స్టార్షన్ అంటే ఫోర్సిబుల్లీ టేక్ మనీ ఫ్రమ్ సంబడి. ఎక్స్టార్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫోర్సిబుల్లీ టేక్ మనీ ఫ్రమ్ సంబడి. ఇదిగోండి, మళ్ళీ మనకి ఇక్కడ కూడా అదే వొకాబులరీ వచ్చింది. ఇక్కడ కూడా ఎక్స్టార్షన్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ మనకి రావడం అనేది చూసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్టార్షన్ అంటాము. సరే, ఇంతకీ ఈ విషయంలో, ఈ కేసులో మెడ్రాస్ హైకోర్టు కరెక్ట్ గా పని చేయలేదట. మెడ్రాస్ హైకోర్టు చాలా లేట్ గా రియాక్ట్ అయిందట. ఇప్పుడు 2015లో మొదలైతే చాలా ఇయర్స్ పెండింగ్ పెట్టడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్న విషయాన్ని మనం ఇందులో చదవచ్చు. మన కరెంట్ అఫైర్స్ కాదు కదా ఇక్కడ చెప్పుకుంటుంది, ఇంగ్లీష్ వొకాబులరీ కాబట్టి నేను డెప్త్ లోకి కాకుండా మనం ఎపెక్స్ కోర్ట్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తుంటాం. జనరల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వొకాబులరీ కూడా ఉంటుంది. ఎపెక్స్ అంటే సుప్రీం అంటాము, టాప్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఎపెక్స్ అంటే సుప్రీం లేదా టాప్ అంటాము. ఎపెక్స్ అంటే సుప్రీం లేదా టాప్ అంటాము. ఇక్కడ చూడండి, హ్యాడ్ రిపోజ్డ్ ట్రస్ట్. ఇక్కడ నుంచి చూడండి, ట్రస్ట్ దట్ ద ఎపెక్స్ కోర్ట్ హ్యాడ్ రిపోజ్డ్ ఆన్ ద హైకోర్ట్. రిపోజ్ అంటే నమ్మకాన్ని పెట్టుకోవడం. రిపోజ్ అంటే ద ట్రస్ట్ దట్ ద ఎపెక్స్ కోర్ట్ హ్యాడ్ రిపోజ్డ్. రిపోజ్డ్ అంటే బాధ్యతని పెట్టడం, నమ్మకాన్ని పెట్టడాన్ని ఏమంటామంటే రిపోజ్డ్ అంటాం. నమ్మకాన్ని పెట్టడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? రిపోజ్డ్ అంటాం. నమ్మకాన్ని పెట్టడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? రిపోజ్డ్ అంటాం. మీరు కేర్ఫుల్ గా రాసుకోవాలి. అర్థమవుతుందా? సరే, మనం ఇందులో కానీ చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించింది. అది చాలా ఇంపార్టెంట్. అదేంటో ఒకసారి నేను మీకు చెప్తాను, మీరు చాలా కేర్ఫుల్ గా స్టడీ చేయండి. రైట్, ఇక్కడ కానీ ఒకసారి మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి వచ్చింది. ఇది న్యూస్ పేపర్ లో చాలా రెగ్యులర్ గా వస్తుందని చెప్పొచ్చు. అబ్డక్టెడ్ అంటాం. ఏంటి ఫ్రెండ్స్? అబ్డక్టెడ్. అబ్డక్టెడ్ అంటే ఏంటి అంటే కిడ్నాప్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అనే చెప్పొచ్చు దీన్ని మనం. అబ్డక్ట్ అంటే ఏంటమ్మా? కిడ్నాప్. అబ్డక్ట్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కిడ్నాప్. అబ్డక్ట్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కిడ్నాప్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా వచ్చే వర్డ్ ఇది. అలాగే ఈ సెంటెన్స్ చూడండి, ద ఉమెన్ సర్ఫేస్డ్ ఆన్ December 11, 2009 అండ్ షీ క్లెయిమ్డ్ టు ద పోలీస్ దట్ షీ వాజ్ అబ్డక్టెడ్ బై అన్నోన్ పర్సన్స్. ఇక్కడ ఏమన్నాడు? ద ఉమెన్ సర్ఫేస్డ్ ఆన్. అదేంటి? సర్ఫేస్ అంటే మామూలుగా ఏరియా కదా. సర్ఫేస్ అంటే ఆ ప్లేస్ మనం సర్ఫేస్ అంటాం కదా. ఇది ఫిజిక్స్ కి సంబంధించి కూడా మనం మామూలుగా ఈ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ సర్ఫేస్డ్ అంటే ఏంటంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అప్పటిదాకా కనిపించని పర్సన్, కాముగా ఉన్న పర్సన్ ఒక్కసారి కానీ సడన్ గా బయటకు వస్తే సర్ఫేస్డ్ అంటాం. అప్పటిదాకా ఏం మాట్లాడిన ఒక పర్సన్, ద ఉమెన్ సర్ఫేస్డ్, సడన్ గా బయటకు వచ్చారు అంటాం. అర్థమైందా? సర్ఫేస్డ్ అంటే హ్యావింగ్ రీజన్ అంటాం ఫ్రెండ్స్, పైకి రావడం. సర్ఫేస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పైకి రావడం అనమాట. సర్ఫేస్ అంటే రైజ్ అంటాం కదా, ఆ మీనింగ్ లో వస్తుంది అనమాట. అబ్డక్ట్ అంటే ఏంటో చాలా క్లియర్ గా చెప్పాను. అబ్డక్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కిడ్నాప్. అబ్డక్ట్ అంటే ఏంటి? కిడ్నాప్. అబ్డక్ట్ అంటే ఏంటి? కిడ్నాప్. ఇలా మనం చక్కగా వొకాబులరీని చదువుకోవడం అనేది జరుగుతుంది. అలా మనం ఈ పారాగ్రాఫ్ లో చూసినట్టయితే, ఇది ఒక కేస్ కి సంబంధించిన పారాగ్రాఫ్ అవ్వడం వల్ల, ఒక లీగల్ కేస్ కి సంబంధించిన పారాగ్రాఫ్ అవ్వడం వల్ల మనకి చాలా మంచి వొకాబులరీ వచ్చాయని చెప్పొచ్చు. సో ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ వొకాబులరీ ఆన్ ఏ డే టు డే బేసిస్. మనం రెగ్యులర్ గా వొకాబులరీ అనేది చదువుకుంటేనే మనం ఎగ్జామ్స్ కి కావాల్సిన స్కోర్ ని మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, చూసారా? ఎక్స్టార్షన్ అనే వర్డ్ వచ్చింది. ఈ ఎక్స్టార్షన్ అనే వర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పొచ్చు. ఎక్స్టార్షన్ అంటే చెప్పాను, గుర్తుందా? ఏంటమ్మా ఎక్స్టార్షన్ అంటే? మనీని బలవంతంగా లాక్కోవడం ఏమంటామంటే ఎక్స్టార్షన్ అంటాము. మనీని బలవంతంగా లాక్కోవడం ఏమంటాం ఫ్రెండ్స్? ఎక్స్టార్షన్ అంటాము. రైట్ ఫ్రెండ్స్? సో November 6th కి సంబంధించిన పేపర్ లో, హిందూ పేపర్ లో ఈవేళ చాలా అంటే చాలా మంచి వర్డ్స్ వచ్చాయని చెప్పాలి. మరి నేను ఇప్పటిదాకా చెప్పిన వర్డ్స్ ని జస్ట్ ఒక 1 minute
మీకోసం నేను రివైజ్ చేస్తున్నాను, ఓన్లీ వర్డ్స్ రివైజ్ చేస్తున్నాను. అవి మీరు చాలా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్ అంటాము, తినడానికి పనికొచ్చేదాన్ని ఏమంటామంటే ఎడిబుల్ అంటాము. మరి తాగడానికి పనికొచ్చేదాన్ని పాటబుల్ అంటాము. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చే ముందే కరెక్ట్ గా రియాక్ట్ అయితే దాని గురించి మనం చెప్పడానికి ఏమంటామంటే ప్రోయాక్టివ్ అంటాము. ప్రోయాక్టివ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ముందే సాల్వ్ చేసుకోగలరు. రోల్డ్ అవుట్ అన్నాను, గుర్తుందా? ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ కి సంబంధించి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని రోల్డ్ అవుట్ చేశారు అన్న విషయాన్ని చెప్పాను. రోల్డ్ అవుట్ కి దగ్గరగా మరొక వొకాబులరీ దొరికింది, అది గుర్తుందా? తిరుపతిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్స్ ని మొదలు పెట్టారని చెప్పాను. అలా మొదలు పెట్టారు అని చెప్పడానికి నేను యూజ్ చేసిన వొకాబులరీ ఫ్లాగ్డ్ ఆఫ్. తిరుపతిలో అది ఫ్లాగ్డ్ ఆఫ్ అని చెప్పాను. అలాగే కేదార్నాథ్ కి సంబంధించి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి కొన్ని విగ్రహాలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్లో మనకి ఒక మంచి వొకాబులరీ వచ్చిందని చెప్పొచ్చు. ఆ ఆర్టికల్లో మనకి మంచి వొకాబులరీ వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ వచ్చిన వొకాబులరీ ఏంటంటే హోలిస్టిక్ అనే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. హోలిస్టిక్ అంటే పరిపూర్ణంగా అంటాం ఫ్రెండ్స్. హోలిస్టిక్ అంటే ఏంటమ్మా? పరిపూర్ణంగా లేదా పూర్తిగా అంటాం. అలాగే పాత పద్ధతి అవుట్ డేటెడ్ అని చెప్పడానికి ఏమంటామంటే స్టీరియో టైప్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? పాత పద్ధతి అవుట్ డేటెడ్ అని చెప్పడానికి స్టీరియో టైప్ అంటాం. చంద్రబాబు నాయుడు ఖండిస్తే ఎవరైనా చెప్పిన దాన్ని ఖండిస్తే దాన్ని స్లామ్స్ అంటాం ఫ్రెండ్స్. దానికి దగ్గరగా మరో వొకాబులరీ కూడా వచ్చింది, డిక్ రై అనే. చంద్రబాబు నాయుడు డిక్ రైస్ అన్నాను నేను, డిక్ రైస్. అలాగే స్లామ్స్ లేదా కండెమ్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు సార్ మళ్ళీ రివైజ్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని వొకాబులరీ చదివేమన్నది కాదు, ఎన్ని గుర్తు పెట్టుకునేలాగా చదివేమన్నది ఇంపార్టెంట్. అంటే ఈ వీడియో చూస్తున్న వండర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా వీడియో అయిపోయే టైంకి మీకు ఈ వొకాబులరీ అన్ని కూడా మైండ్ లోనే గుర్తుండాలన్నదే నా యొక్క తపన అనమాట. అంతేకాకుండా మనకు ఒక చోట హెంచ్ మెన్ అనే వర్డ్ కనిపించింది, గుర్తుందా ఫ్రెండ్స్? ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది, హెంచ్ మెన్. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఒక అతన్ని బ్లేమ్ చేశారు. అతనితో పాటు అతని అనుచరులు అంటాం. కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే అతని అనుచరులు అంటాం కదా, ఫాలోవర్స్ అంటాం. అటువంటి ఫాలోవర్స్ అని చెప్పడానికి హెంచ్ మెన్ అంటాం ఫ్రెండ్స్. మధ్యలో ఒక చోట మనకి మెడ్రాస్ హైకోర్టు సుప్రీం కోర్టుకి సారీ చెప్పింది ఒక కేసులో. ఆ కేసు చదువుతూ మనం అబ్డక్ట్ అనే మంచి వర్డ్ ని చదువుకోవడం జరిగింది. అబ్డక్ట్ అంటే కిడ్నాప్ అన్న విషయం మనకు అర్థమైంది. అంతేకాకుండా ఎక్స్టార్షన్ అంటే బలవంతంగా డబ్బులు లాక్కుంటే అది చెప్పడానికి మనం ఎక్స్టార్షన్ అనే ఒక అద్భుతమైన వర్డ్ చూసుకున్నాము. ఎవరిపై అయినా కూడా మనం నమ్మకం పెట్టుకుంటే అది చెప్పడానికి మనం రిపోజ్ అనే ఒక అద్భుతమైన వర్డ్ కూడా మనం డెవలప్ స్టడీ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూసారా, ఈవేళ మనం November 6th హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇన్ని వర్డ్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే మీరు కానీ కంప్లీట్ గా పేపర్ కానీ చదువుకున్నట్టయితే ఇంకా మంచి మంచి వొకాబులరీ చాలానే దొరికే, చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి. అవి మనం సెంటెన్సెస్ తో పాటు చదువుకుని వొకాబులరీ బుక్ లో కానీ చక్కగా నోట్స్ లో రాసుకున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అక్కడితో ఈవేళ November 6th హిందూ పేపర్ నుంచి వచ్చిన మంచి వొకాబులరీని డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోడ్ ద సెషన్. రెగ్యులర్ గా హిందూ పేపర్ నుంచి వొకాబులరీ డిస్కస్ చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాము. ఐ హోప్ ద సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోడ్ ద సెషన్. వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ గుడ్ లక్. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఒక విషయం చెప్పాలి. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో రకరకాల ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తారు, మీ అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా నేను చెప్పవలసిన ఒక పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక బ్యాచ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ ఎవరి కోసం అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం. అంటే మీరు ఓన్లీ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. మీకు లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. అంటే ఒకసారి మీరు జాయిన్ అయ్యారంటే ఇంగ్లీష్ వచ్చేదాకా కూడా మీరు ఎన్ని రోజులైనా కూడా క్లాసెస్ వినొచ్చు. మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఎల్టీఎక్స్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి వీడియోస్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ వెబ్సైట్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసి ఏ డౌట్స్ అయినా కూడా అడగచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ కి మాత్రం చాలా హెల్ప్ అవుతుందని చెప్పగలను. ఐ హోప్ ద క్లాస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ హోప్ ద సెషన్ ఈజ్ యూస్ఫుల్. మళ్ళీ నేను రేపటి హిందూ పేపర్ వొకాబులరీతో మిమ్మల్ని కలుస్తాను. విషింగ్ యూ వెరీ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.